పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ లైన్లు అస్సలు తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంకుల వద్ద రద్దీ కొనసాగుతూనే కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కు కొరత లేదని కేంద్రం స్పష్టం చేస్తున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా సరే ప్రజల్లో మాత్రం పెట్రోల్ పానిక్ పోవడం లేదు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిన్న ప్రకటన కూడా రిలీజ్ చేశాయి. 2 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం మారటం లేదు. వాహనదారుల కంగారును బ్లాక్ మార్కెట్ ముఠా క్యాష్ చేసుకుంటోంది. మండల కేంద్రాలు, గ్రామాల్లో లీటర్ పెట్రోల్ దాదాపు రెట్టింపు ధరకు అమ్ముతున్నారని తెలుస్తోంది. యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను నమ్ముతున్న అత్యధిక శాతం వాహనదారులు పెట్రోల్ బంకులకు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా 1 లీటర్ కొనుగోలు చేసే సామాన్యులు 5 లీటర్ల వరకు కొనుగోలు చేస్తున్నారు. కొందరు పెద్ద వాటర్ క్యాన్లతో పెట్రోల్ బంకులకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు చమురు సంస్థల కఠిన నిబంధనల అమలు పెట్రోల్ బంకుల మూతకు కారణమవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి నెలలో ఖచ్చితంగా నగదు చెల్లిస్తేనే స్టాక్ పంపుతామని చమురు సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ఈ నిబంధన అమలు అవ్వడం వల్లనే పలు బంకుల మూతకు కారణమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర సౌకర్యానికి నిలిపివేయడంతో పాటు లక్షల్లో ఉన్న పాత బకాయిలు కూడా చెల్లించాల్సిందేనని సంస్థలు పట్టుబడుతూ ఉండటంతో ఈ పరిస్థితి దాపరించింది. దీంతో నగరంలోని పలువురు యాజమాన్యాలు నగదు, పాత బకాయిలు క్లియర్ చేయలేకపోవడంతో సరఫరాలు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4008 రీటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. చమురు సంస్థల నిబంధనల మూలంగా 900 రీటైల్ అవుట్లెట్లు అమ్మకాలు నిలిపివేశాయి. ప్రతిరోజు 1.2 నుండి 1.3 కోట్ల లీటర్లు చమురు అమ్మకాలు జరుగుతుండగా ఈ నెల 24న ఒక్కరోజే 2.19 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ విక్రయం జరిగింది. 25వ తేదీన 2.94 కోట్ల లీటర్ల ఫ్యూయల్ అమ్మకాలు జరిగాయి. కేవలం 3 రోజుల్లోనే 3 రేట్ల అమ్మకాలు పెరిగి భారీగా డిమాండ్ ఏర్పడింది. పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో సంక్షోభం స్టార్ట్ అయింది. హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేసినా ముందు జాగ్రత్తగా క్యాన్స్ లో పెట్రోల్ నింపుకొని వెళ్తున్నారు. ప్రభుత్వం 60 రోజులకు సరిపడా పెట్రోల్ ఉందన్నా ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్లలో నుంచొని ఉన్నారు వీళ్లంతా. ఆఫీసులకు వెళ్లే టైం అవుతున్నా పెట్రోల్ బంకులు తెరవకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పెట్రోల్, డీజిల్ లేదంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు నమ్మొద్దు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ఎక్కడా షార్టేజ్ లేదు. తగినంత అంటే 60 రోజులకి సరిపడంత స్టోరేజ్ కూడా పెట్రోల్, డీజిల్ ఉంది. వాహనదారులు ఎవరు అటు పెట్రోల్ని నిల్వ చేసుకోవద్దు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తుంది. కానీ వాహనదారులు మాత్రము ఉదయం నుంచి ఇక్కడ పెట్రోల్ బంక్స్ వద్ద బారులు తీరుతున్నారు. దాదాపు కిలోమీటర్ల వరకు కూడా గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదేమో, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రోడ్డు మీద అంతా మాదాపూర్ దగ్గర ఆక్యుపై అయిపోయాయి వాహనాలు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, మరోవైపు వాహనదారులు తమకి పెట్రోల్ దొరకదేమో, ఎలా ఉద్యోగాలకి వెళ్ళాలి లేదంటే ఇతరితర పనులకు వెళ్ళడానికి ఖచ్చితంగా వాహనాలు అవసరం, దానికి పెట్రోల్ అవసరం అని చెప్పేసి వాహనదారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాహనదారులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అనేది మాట్లాడదాము. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? 4 o'clock నుంచి వెయిట్ చేస్తామండి. 4 o'clock కూడా ఇదే పరిస్థితి. మేము అలా అడుగుతున్నాం, వాళ్ళేమో మాకు చెప్తున్నారు ఈ బంక్ వెళ్ళండి, ఆ బంక్ వెళ్ళండి అంటున్నారు. కానీ మా బంక్ పరిస్థితి అంటే మళ్ళీ చెప్పట్లే. ఏంటంటే ఇప్పుడు మేము ఆఫీసులకు వెళ్తున్నాం, అక్కడ మేము చెప్పలేం కదండి. అంటే మా టైం ఇదండి, మాకు దొరకట్లేదని వాళ్ళకి తెలియదు. మేము 4 వెయిట్ చేస్తున్నాం, 5 వెయిట్ చేస్తున్నాం అని. వాళ్ళ టైమింగ్ ఏంటంటే 9 మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 9 వాళ్ళు రావాలని వాళ్ళు కోరుకుంటారు, కట్టే మేము పని చేస్తున్నాం కాబట్టి. కానీ దానికన్నా ముందు నుంచి మేము పెట్రోల్ బంక్లో వెయిట్ చేస్తున్నాం, మాకు పని అవట్లే. పెట్రోల్ షార్టేజ్ లేదు అని చెప్తున్నా. మీ బండ్లో పెట్రోల్ లేదా? లేదండి. అస్సలు లేదా, లేకపోతే దొరకదని వచ్చారా? అస్సలు లేదండి.
ఎందుకు పెట్రోల్ దొరుకుతుందని చెప్పినా ఎందుకు భయపడుతున్నారు? దొరుకుతుందని తిరిగైతే పెట్రోల్ ఉండాలి కదండి అన్నిట్లో. ఎన్నింటికి వచ్చారు మార్నింగ్? మార్నింగ్ 3 o'clock. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది పెట్రోల్ ఇప్పుడు మీ బండ్లో? జీరో తోసుకుని ఏం చేస్తున్నారు? జీరో అయిపోయేంత వరకు పెట్రోల్ ముందస్తుగా ఏం కొట్టించుకోలేదా? వర్క్కి వెళ్ళాము నిన్న నైట్. మార్నింగ్ 3కి వస్తే 6 అన్నారు. 6 నుంచి ఇంకెక్కడే 3 నుంచి ఇక్కడే ఉన్నాము. 6 అన్నారు, ఓపెన్ చేయలేదు ఇంకా. ఇప్పుడు 10 గంటలు వెయిట్ చేయమంటున్నారు ఇంకెక్కడే. ఎందుకు షార్టేజ్? మీరంతా భయపడి పానిక్ అవడం వల్లనే షార్టేజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకు పానిక్ అవుతున్నారు పెట్రోల్ దొరకదని? ప్యానిక్ ఏముందండి, మాకున్న వర్క్స్ అలాంటివి. రోజు ర్యాపిడోలు చేసుకోవాలి, లోన్లు కట్టుకోవాలి. ఎన్నింటికి వచ్చారు భయ్య? నేను 5 గంటలకు వచ్చాను. 5 గంటలకు వచ్చారా? ఏం వర్క్ చేస్తారు మీరు? ర్యాపిడో ర్యాపిడో చేస్తారా? పెట్రోల్ ఎంత ఉంది ఇప్పుడు మీకు? లేదని జీరో. ఎందుకు పెట్రోల్ దొరుకుతుంది టెన్షన్ పడొద్దు అని చెప్తున్నారు. అయినా ఎందుకు 4-5 పెట్రోల్ బంక్ దగ్గర ఇట్లా క్యూ లైన్? మరి పనులు మానుకోవాలి కదండి, మరి మనం ఉన్నదనుకున్నా లేదు కదా, ఆయిల్ లేదు కదండి. జీరోలో ఉందండి. అయితే ఒకవైపు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడానికి, మరి కొంతమంది ర్యాపిడో చేసేటువంటి వాళ్ళంతా పెట్రోల్ దొరకదేమన్నటువంటి భయంతోనే ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. దాదాపు కిలోమీటర్ల వరకు ఇదే సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఏమో ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, పెట్రోల్ దొరుకుతుంది అని చెప్తున్నారు. కానీ వాహనదారులు రోడ్డంతా కూడా, అంటే ఇదంతా రెగ్యులర్గా ఇటు రాయదుర్గం వెళ్ళేటువంటి రూట్ మొత్తం వాహనాలతో ఓన్లీ పెట్రోల్ కోసమే ఆగిపోవడం వల్ల ఎంత ట్రాఫిక్ అయిపోయిందో కనిపిస్తుంది. భయ ఎంత పర్సెంట్ ఉంది పెట్రోల్ మీకు? ½ లీటర్. ½ లీటర్. అంటే ఏమన్నా పానిక్ అవుతున్నారా పెట్రోల్ దొరకదేమో అని? ఆఫ్ కోర్స్ అవుతారు కదా. ఎవరు చెప్తున్నారు అసలు పెట్రోల్ దొరకదని? ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారండి, వింటున్నా. గవర్నమెంట్ అవేర్నెస్ చేస్తుంది పెట్రోల్ దొరుకుతుంది టెన్షన్ పడకండి అని. మరెందుకు ఉన్నా కూడా ఎందుకు? ఫ్యూయల్ చాలా ఉందని చెప్తున్నారు, మళ్ళీ ఇలా బంక్స్ క్లోజ్ చేస్తున్నారు. అంటే అవసరం లేకపోయినా సరే పెట్రోల్ లీటర్ కావాల్సిన వాళ్ళు 10 లీటర్లు అలా తీసుకెళ్లడం వల్ల స్టాక్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకు ఓవర్గా తీసుకెళ్తున్నారు? ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల పానిక్ అయిపోయి ముందుగానే ఓవర్ కొట్టించుకోవడం జరుగుతుంది. చూడొచ్చు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు. సార్, ఆ పెట్రోల్ దొరకదు అని చెప్పి వస్తున్న వార్తను నమ్ముతున్నారా మీరు? జనం చూస్తే అలాగే అనిపిస్తుంది కదా మరి. అంటే ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది కదా, అవసరం లేకున్నా తీసుకెళ్ళిపోతున్నారు. ఇచ్చింది ఇప్పుడు నుంచి ఇవ్వచ్చు కదా, మళ్ళీ 10 గంటలకి చెప్పడమే టైము. ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడైనా ఇవ్వచ్చు కదా మేడం. కానీ 10 గంటలకే ఇస్తాను, 10 తర్వాత ఇస్తాను అనడం ఎందుకు? దాని నుంచి కదా పబ్లిక్ హెరాస్మెంట్ అవుతున్నారు. పెట్రోల్ ఉన్నా ఇవ్వడం లేదా, లేకపోతే స్టోరేజ్ అయిపోయి ఇవ్వడం లేదా అనేది అర్థం కావడం లేదు. కానీ మాకు పెట్రోల్ ఇవ్వడం లేదు, అందుకే క్యూ లైన్లో ఉన్నాము అని చెప్తున్నారు. అంటే ఒక 2 వీలర్ 4 వీలర్ అందరి సిచ్యువేషన్ అదే. సార్, ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? 5 o'clock నుంచి. 5 o'clock. ఇక్కడైనా ఇంకెక్కడైనా పెట్రోల్ బంక్ పరిస్థితి కూడా ఇలా ఉందా? అన్ని చోట్ల అక్కడ అట్లాగా ఇక్కడ ఏం చెప్తున్నారు పెట్రోల్ బంక్ వాళ్ళు? పెట్రోల్ గంటలో తీస్తూ ఉన్నారు కానీ తీయట్లేదు. 5 గంటల నుంచి షార్టేజ్ ఏమన్నా ఉంది అనుకుంటున్నారా పెట్రోల్? తెలియదు మేడం. పెట్రోల్ కొరత ఏమీ లేదు, అవసరం లేకున్నా పెట్రోల్ తీసుకువెళ్ళడం వల్లనే అటు పెట్రోల్ కొరత ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ పెట్రోల్ బంక్ అనేది ఓపెన్ అవ్వలేదు. నిన్న ఉన్నటువంటి స్టాక్ ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ఇక దొరకదు అని వచ్చినటువంటి ఫేక్ వార్తలు నమ్మి వాహనదారులు అటు టిన్స్, అదేవిధంగా వాళ్ళకి బైక్స్లో మొత్తం ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళడం వల్ల ఉన్నటువంటి స్టోరేజ్, అంటే దాదాపు నిన్న 80,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ వరకు ఈ బంక్లో అయిపోయింది అని అంటే రెగ్యులర్గా 20 నుంచి 30,000 వరకు మాత్రమే సేల్ ఉంటుంది. కానీ నిన్న ఒక్క రోజు 80,000 లీటర్లు అయిపోయింది అని అంటే కేవలము పబ్లిక్ పానిక్ అయిపోయి స్టాక్ ఉంచుకోవాలి, అంటే నిల్వ ఉంచుకోవాలి అని చెప్పేసి టిన్స్, పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకువచ్చి వాళ్ళు తీసుకువెళ్ళడం వల్లనే స్టాక్ మొత్తం అయిపోయింది. ఈరోజు 11 గంటలకి మళ్ళీ లోడ్ వచ్చిన తర్వాతనే ఇటు పెట్రోల్ దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇటు బంక్ యజమానులు చెప్తున్నారు. మరోవైపు వాహనదారులు పెట్రోల్ లేకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇంకా పానిక్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరామెన్ హరీష్తో సుజాత, మాదాపూర్.